जा तोंदरा నువ్వు చెప్పు బాబు లిస్ట్ చెప్పు సంతకం పెట్టు అమ్మ అందరూ గుడ్ మార్నింగ్ అందరికీ. ఓకే, వెరీ గుడ్. సో ముందుగా కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారికి మరియు వివిధ కంపెనీల నుంచి వచ్చిన హెచ్ఆర్ మేనేజర్లకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా జరుపుకుంటున్నాము. సో ఇందుకు మన డిటిఓ బాబురావు సార్ని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాబురావు. సో మనకు ఈ అప్రెంటిస్ మేళ ప్రతి నెల మనం రెండవ సోమవారం ఏదో ఒక కాలేజీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన ఐటీఐ పాస్ అయిన స్టూడెంట్స్ కోసం మన ఇండస్ట్రీస్ వాళ్ళే ఇక్కడికే వచ్చి సెలెక్షన్ చేసుకొని 1 సంవత్సరం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. సో ఇలాంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రిన్సిపల్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Good morning all. And very good morning and warm welcome to our industrialists from DEC and Shukur sir is from Nikita Technologies, Siri Technologies and Super Packet. Sir personally nagattu muggurni sir maintain chestunnadu and he is from sir meeru Maitri Aquatech. Maitri Aquatech. Sir warm welcome to you all. ఇక్కడ మనం ఈరోజు పిఎంఎన్ఏఎం దట్ ఈస్ ముందు కూడా చెప్పినాను కదా నేను, ప్రధాన మంత్రి అప్రెంటిషిప్ నేషనల్ అప్రెంటిషిప్ మేళా. ఈ అప్రెంటిషిప్లో మీరు సెలెక్ట్ అయ్యి తర్వాత ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా నాకు తెలిసి మీరందరికీ ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు అందరూ కంప్లీట్ అయిన ట్రైనీస్ కాబట్టి మళ్ళీ చెప్పే అవసరం లేదు అని అనుకుంటున్నా. అవునా? ఎవరికైనా ఇంకా అప్రెంటిషిప్ అంటే ఏంటి, అప్రెంటిషిప్ తర్వాత ఏంటి ఫ్యూచర్ అనేది ఏమైనా ప్రాబ్లమా, కావాలా, తెలుసుకోవాలని ఉందా, లేకపోతే తెలుసా? ఇన్ని రోజులు మీరు ఐటీఐలో చేసిన ట్రైనింగ్ వేరు, డైరెక్ట్గా అది తెలియదు మీకు ఏం వర్క్ అవుతుంది, వర్క్ ఎట్లా చేస్తాము, ఫిట్టర్ అంటే ఏంటి, ప్లంబర్ అంటే ఏంటి, మెషినిస్ట్ అంటే ఏం వర్క్ అనేది మీరు ఫీల్డ్లోకి ఎంటర్ అయితే కానీ ఐడియా రాదు. ఇట్లానే ఉంటుంది ఐటీఐ లాగా అనుకోవడం తప్పు. దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, యూనిఫామ్ ఉంటుంది, దానికి ఒక సిస్టమాటిక్ డ్రెస్అప్ ఉంటుంది, టైమింగ్స్ ఉంటాయి, షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి,
స్వైపింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఐటీఐలో లాగా ఫ్రీగా ఉండడం జరగదు. ఫస్ట్ ఇది మైండ్లో ప్రిపేర్ అయిపోయి ఉండండి. తర్వాత ఇక్కడ వచ్చినట్టుగా డుమాలు కొట్టడం జరగదు. మీరు వన్స్ ఐటీఐ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఇవన్నీ ట్యూన్ అయి ఉండాలి. కనీసం అప్పుడైనా ట్యూన్ కాకపోయినా ఇప్పుడైనా ట్యూన్ అయి పెట్టుకోండి. అండ్ వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. ఒకసారి ఆపర్చునిటీ తలుపు తట్టింది, తర్వాత మీరు వెతుక్కున్నా దొరకదు ఒకసారి వదిలితే. ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు ఈ వర్క్ చేయలేదు, ఆ వర్క్ చేయలేదు అనే కంప్లైంట్స్ రావద్దు. మీ దగ్గర క్యాపబిలిటీ ఉంటే వర్క్ దానంతలదే మీ దగ్గరికి వస్తుంది. మీ దగ్గర ఫస్ట్ క్యాపబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ క్యాపబిలిటీ తగ్గట్టుగా మీరు అక్కడ బిహేవ్ చేయాలి. ఆ క్యాపబిలిటీ అనేది మీ చేతిలో ఉన్న పని. వాళ్ళు సర్వాలు ఏం చేయరు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత. మొదటి అడుగు ఇండస్ట్రీలో. దీని తర్వాత ఇక ఫ్యూచర్ అనేది చాలా ముందుకి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కానీ మీరు మళ్ళీ వెనక్కి చూసుకునే పరిస్థితి ఉండదు. 2-3 ఎగ్జాంపుల్స్ మనమే చెప్తా. షిమ్రోజ్ అని ఫిట్టర్ ట్రైనింగ్ మా ఐటీఐ నుంచి సార్. ఈరోజు ఈజ్ అర్నింగ్ అరౌండ్ 40,000. అక్కడ పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోయింది అక్కడ. అట్లాంటి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఆ ఓన్లీ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అంటే అక్కడ చేసుకొని బయటికి రావడం కాదు. నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ, దీనికన్నా బెటర్ ఆపర్చునిటీ నీకు వచ్చేదాకా ఆ ఇండస్ట్రీని వదిలేకుండా ఉండే పరిస్థితిలో ఉంటారు. అదే నువ్వు ఒక ఇప్పుడు మాత్రము హ్యాండ్ మంచిది, మీ దగ్గర స్కిల్ ఉంది అని అంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో ఏ ఇండస్ట్రీ వదులుకోవడానికి ఇష్టపడదు. నువ్వు పోవాలన్నా నీ జీతం ఎన్హాన్స్ చేసి నేనే పెట్టుకుంటుంది, కానీ మళ్ళీ కొత్త వస్తే నేర్పేయాలని స్టోరీ స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ వర్క్ నాలెడ్జ్ ఉన్నాడు, స్కిల్ ఉన్నోడిని ఏ ఇండస్ట్రీ కూడా ఎక్కడ వదులుకోదు. ఓకేనా? ఇక్కడ నన్ను ఇక్కడికి వచ్చినా కానీ ఇట్లాంటి పనులు చెప్తున్నారు, ఇట్లాంటి కంపెనీస్ ఏవి రావద్దు. ఇది మీ పేషెన్స్ టెస్ట్ చేయడానికి అట్లాంటి పనులు చెప్తాం. మేమైనా మీ పేషెన్స్ టెస్ట్ చేయడానికి రాగానే మీకు ప్రాక్టికల్ ఎక్కడ నేర్పించదు. మీ పేషెన్స్ ఉందా లేదా ఫస్ట్